సంస్కృత పాఠశాలలో చేరినాడు. మరి మీరు మన వాడలో చేరినాడు. మంచి పని చేశారు. అందువలన సంబంధం ఒకరినొకరు మర్చిపోవడానికి వచ్చేది. అతను ఎంత మంచివాడు, నన్ను ఇంటికి తీసుకొని పోయి తనతో పాటు భోజనం పెట్టి తన మంచి చెడ్డని చెప్పి నా కష్ట సుఖాలని అడిగి తీసుకున్నాడు. అయితే భోంచేసి వచ్చినాను, అందుకే వాయిస్ పలకలే. వాటర్ ప్రాబ్లం ఉంటాయి అట్లా వచ్చేసాము. ఆయన అతను మంచి చెడ్డలని చెప్పినాడు, తన కష్ట సుఖాలని అడిగినాడు. భోజనం చేసి వచ్చేటప్పుడు వెంటనే తలపెట్టాడు. భావ్యం కాదని మిత్రమా రేపు వచ్చానని చెప్పి వచ్చేసాను. ఏంటి సీతని ఆలోచన చేస్తున్నారు? ఏమనుకుంటాను? అయిపోయింది. ఏమైపోయింది అంతా? అంతా ఎట్లయిపోతుంది? బాగా చెప్పిండు. మీ ఫ్రెండ్ దగ్గర పోతే సగమే అయిపోయింది. ఇంకా నా దగ్గర దండిగా ఉంది. ఇంకా అయిపోగొట్టద్దు. ఇంకా పిలుచుకో పిలుచుకోండి మన ఇంటికి. వారికి ఆ మాత్రం ప్రేమ ఆప్యాయత ఉంటాయి. ఆ మాత్రం ఉండద్దు కాదండి. ఎట్లయినా సరే అవుతాయి. ఒక్కసారి అతన్ని మన ఇంటికి తీసుకురాదు. నాది నా నీటికి బంగారం ఉండని మాత్రం చెప్పగలను. వ్యాసని కంటేనా? ఎవరి భార్య చక్కని పాట చెప్పు. ప్రాణములు కలిగినట్టి పసిడి బొమ్మ, ప్రాణములు కలిగినట్టి బొమ్మలు కలిగిన మాటతో పని లేదండి. అతనికున్న 40 కోట్లలో ఏమండి వింటున్నారు కదా, 40 కోట్లలో సగం మీది సగం నీదేంటి నాదేంటి వద్దండి. ఇప్పుడు ఎందుకు దూకుతారు? అదేదో 40 కోట్లు తెచ్చిచ్చిన తర్వాత దూకమన్నా దూకితే సరిపోతుంది.
ఇప్పుడే దుంకిపోతే ఎట్లా ఇంకా కావాలా నీవు చెట్లు చెప్పినట్టుగానే బిల్లమ్మలు ఇద్దరు తీసుకొస్తారు డబ్బుగా నీకే తీసిచ్చా డబ్బు కూడా డబ్బుగా ఇచ్చేస్తా మరి నువ్వు ఎవరికి ఇస్తావు సగం అయ్యవారికి ఇస్తా సగం మా అమ్మకి ఇస్తా ఇక మా వాళ్ళిద్దరి మధ్యన మాకు అసలు అంతే లేదు